నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా నకరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో బిచ్చనే పెళ్లి నరసింహారావు ఫ్రీడమ్ ఫైటర్ మంగళపల్లి సర్పంచ్గా 2 సార్లు సింగిల్ విండో చైర్మన్గా, ఒకసారి సమితి వైస్ ప్రెసిడెంట్గా, ఒకసారి వీరి భార్య బిచ్చన్నపల్లి పెళ్లి లక్ష్మమ్మ, వీరిని లయన్స్ క్లబ్ నకరేకల్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు, సెక్రటరీ సూర్యచంద్రరావు, ఎల్లప్పారెడ్డి, యాదగిరి రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, నవ్య క్లబ్ అధ్యక్షులు రమాదేవి, అనుష పాల్గొని వీరిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. లయన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ మరియు సింగిల్ విండో చైర్మన్గా చేసి సమితి వైస్ ప్రెసిడెంట్గా చేసినారు. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా వారిని ఎంతో అభిమానంగా చూసేవారు. ఎందుకంటే నేను కూడా గత 30 ఏళ్ళ నుండి ఇక్కడ నగరికల్లా వచ్చి వారి పేరు మీద నేను ఇక్కడ ఎంతో వారి పేరు నిలబెట్టడానికి నా శాశక్తులు కూడా కృషి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ చైర్మన్గా ఉండి కూడా వారి జ్ఞాపకార్థము ఏదైనా ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాను. దానికి మన లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మా అత్తయ్య గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మరి సందర్భంగా మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి స్వర్గీయ పసుపల్లి నరసింహారావు గారు మరి వారు రజాకారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కొరకు పోరాటం ఎన్నో విధాలు చేసి నానా అవస్థలు పడి కూడా తాను తన పాటలతోటి చేతలతోటి అన్నిటితోటి ప్రజలను ఉత్తేజపరిచి ఆ విధంగా కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని కమ్యూనిస్టు పార్టీకి అనుసంధానంగా ఎప్పుడు ఒక పెద్ద నాయకుడు, పెద్ద దిక్కుగా నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక నాయకుడిగా పనిచేసి మరి వారు ఈ సమయాన స్వర్గస్థులకు చింతిస్తూ వారి తరఫున మరి ప్రస్తుతం ఉన్నటువంటి వారి భార్య లక్ష్మమ్మ గారిని తెలంగాణ విమోచన దినం సందర్భంగా నకరికల్ లయన్స్ క్లబ్ మరి నకరికల్ నైవేద్య క్లబ్ తరఫున సన్మానించడం జరిగింది. చెప్పండి సార్. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారుల వ్యతిరేకంగా ఈ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న నరసింహారావు గారి శ్రీమతి లక్ష్మమ్మ గారికి ఈరోజు లయన్స్ క్లబ్ నకరేకల్, లయన్స్ క్లబ్ నవ్య నకరేకల్ ఆధ్వర్యంలో కూడా వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందండి. ఈ మహత్తరమైన కార్యక్రమంలో ఆనాడు ఎన్నో ఇబ్బందులు పాల్గొని ఈ ఉద్యమాన్ని పురుకొల్పిన మహానుభావులు నరసింహారావు గారి ప్రధాన పాత్ర, పెద్ద కళాకారుడుగా గౌరవించబడ్డారు. రాష్ట్రపతి చేత కూడా వారు అవార్డు పొందారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కళాకారుల లోపల ఫస్ట్ వచ్చేసి అతను స్టేట్లోనే ఉత్తమ కళాకారుడు, జిల్లాలో మరియు రాష్ట్రంలో కూడా వారు ఎన్నిక కాబడి రాష్ట్రపతి చేత అవార్డు పొందారు. కావున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రామ్మోహన్ రావు గారు మరియు యాదగిరి రెడ్డి గారు, సెక్రటరీ గారు అయిన సూర్యచంద్రరావు గారు మరియు నరసింహారావు గారు మనవడైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.